నీట్, జేఈఈ, ఎన్ఈటీ, సియుఈటీ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకులను నిరసిస్తూ సోమవారం ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో బద్వేల్లో నిరసన నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏను వెంటనే రద్దు చేసి పారదర్శకమైన స్వాతంత్ర్య పరీక్ష వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి బి అనిల్ డిమాండ్ చేశారు. పేపర్ లీకుల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, సంవత్సరాల పాటు కష్టపడి చదివిన విద్యార్థుల శ్రమ వృధా అవుతుందని ఆయన అన్నారు. ప్రశ్న పత్రాల లీకులకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యను విద్యార్థుల హక్కుగా గుర్తించాలని కోరారు. పేపర్ లీకులు ఆగి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఏఐఎస్ఏ అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నీట్ లీక్ పేపర్ పైన జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి దీక్ష కార్యక్రమానికి ఈరోజు సంఘీభావం తెలియజేస్తూ మన కడప జిల్లా బద్వేలులో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నీట్ లీక్ పేపర్ జరిగిన తర్వాత ఆ నీట్ పేపర్ లీక్ ద్వారా 5 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోతే కనీసం వారిని పట్టించుకోకపోగా అదేవిధంగా లీక్ పేపర్ జరిగిందని చెప్పి అడిగితే కేంద్ర విద్యాభవన్ను కాల్చేశారు. ఏదైతే ఇక్కడ హక్కుల కోసం మాట్లాడుతున్నారో, ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు పాకిస్తాన్ వాళ్ళు, మీరు ఈ దేశానికి పట్ల మీకు ఎటువంటి గౌరవం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ పేపర్ లీక్ చేసిన వారు మాత్రము ఈ దేశ పౌరులుగా వాళ్ళు భావించుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు విద్యార్థుల పక్షాన ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్గా ఒకటే అడుగుతున్నాం. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలి. అదేవిధంగా నీట్ పేపర్ లీక్ చనిపోయినటువంటి 5 మంది విద్యార్థులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలి. లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు ఎంతో విద్యా బోధనతో అదేవిధంగా నీట్ కోచింగ్ తీసుకొని ఈరోజు నీతిగా నిజాయితీగా ఎగ్జామ్లు రాస్తే మీరు మీ వారి కోసం కేవలం మీ యొక్క అవసరాల కోసము మీరు పేపర్ లీక్ చేసి ఈరోజు జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్గా ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబో రోజుల్లో కడపలో దీక్షా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ అనిల్ కుమార్ ఐసా జిల్లా కన్వీనర్.